జాను చిన్నప్పటి నుంచి డేరింగ్ గానే ఉంది. రామచంద్రుని చూపులతో చంపేయడాలు, పుస్తకాలతో కొట్టడాలు, ఇంకిసరడాలు, మగాళ్ళు కుదురుగా ఉన్న ఆడవాళ్ళు రెచ్చగొడతారు కదా. జాను రామచంద్రాన్ని ఇష్టపడి తన ఫీలింగ్స్ పాటల రూపంలో చెప్పినా రామచంద్రకి అర్థం కాలేదు. తర్వాత చెప్పా చేయకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడే జాను సగం చచ్చిపోయింది. తర్వాత రామచంద్ర వెతుక్కుంటూ వచ్చినా జాను బ్యాడ్ లక్ వల్ల తను చూడలేదు, కలవలేదు. జానుది పవిత్ర ప్రేమ. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏంటి పవిత్ర ప్రేమ? జానుకు పెళ్లి అయిపోయి సింగపూర్ వెళ్ళిపోయి పిల్లలు పుట్టి సంవత్సరాలు గడిచిన తర్వాత రామచంద్రకి ఎంగిల్ తిండి పెట్టడం, ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా తన చూపులన్నీ రామచంద్రపై ఉండడం, మనసా తుల్లిపడకే అనే పాట వంగుతో తన ఫీలింగ్స్ చెప్పడం, రామచంద్ర సిగ్గుపడుతున్నా మీద చేతులేటు గుర్తేయించుకొని నువ్వు వర్జదా అని అడగడం, తన సోపులు ఉత్తేసుకోవడం, తన షర్ట్లు వాసన చూడడం. రామచంద్ర నిజంగా రామచంద్రుడు కాబట్టి జానుకు దూరంగా ఉన్నాడు. తన ప్లేస్ లో ఇంకొకడు ఎవడైనా ఉంటే ఏం చేస్తాడు తెలుసా? జాను రామచంద్రుడి ఎంత ప్రాణంగా ప్రేమించిందో తెలుసా? రామచంద్ర తన కోసం వచ్చాడని, పెళ్ళయ్యేంత వరకు తన కోసం తిరిగాడని తెలిసాక ఎలా తట్టుకుంటుంది? తట్టుకోకపోతే రమ్మంటే వెళ్ళిపోతుందా? జాను మెళ్ళలో మంగళసూత్రం చూడగానే పరాయవాడి పెళ్ళమని రామచంద్ర దండం పెట్టి జానుకు దూరంగా ఉన్నాడు. జానుకి తన భర్త దగ్గర మనశ్శాంతి ఉందట, సంతోషం లేదట. ఇదంతా తెలిస్తే వాడికి మనశ్శాంతి ఉండదు. మహానుభావ, వాళ్ళకి అవన్నా ఉన్నాయి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు సంతోషం, మనశ్శాంతి రెండు లేవు. అమ్మ నాన్న ఆప్తారా? కొంపలో ఉండే